హాయ్ ఎవ్రీవన్, మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. జస్ట్ ఫర్ 1 డే ట్రిప్ అనమాట. ఈరోజు నైట్ వెళ్తే మళ్ళీ రేపు నైట్ రిటర్న్ అవుతాము. సో మన లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. మేము హెచ్వైడి కొండాపూర్ నుంచి స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. సో ఇంట్లో దీపం ముట్టించేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మాకు పికప్ బస్ వచ్చేసి 7 o'clock వస్తుంది. మేము 6:30కి ఇంట్లో నుంచి ఆటో బుక్ చేసుకుని పికప్ పాయింట్కి వెళ్తున్నాము. మాకు 10 minutes పడుతుంది. దారిలో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అక్కడ నుంచి ఒక 15 minutes పట్టింది. అండ్ మనకి బస్ కూడా 7 o'clock ఏం రాలేదు. 7:30 అలా క్రాస్ అయిందనమాట. ఒక ½ an hour లేట్ వచ్చింది పికప్ బస్. పికప్ బస్ అంటే ఏంటి అంటే అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయిన తర్వాత ఆ బస్ అందరిని పిక్ చేసుకొని మనం ఏ ట్రావెల్ అయితే బుక్ చేసుకున్నామో ఆ ట్రావెల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం బుక్ చేసుకునే స్లీపర్స్ కాబట్టి సిటీలో అవి అంత పెద్ద బస్సెస్ తిరగవన్నమాట ట్రాఫిక్కి. సో అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి పికప్ పాయింట్కి తీసుకెళ్తాయి బస్సెస్. సో పికప్ బస్సెస్ ఇలా ఉంటాయన్నమాట. అందరినీ గ్యాదర్ చేసుకుంటుంది. డిఫరెంట్ స్టాప్స్లో అందరిని ఎక్కించుకొని వస్తుంది అనమాట. మన యాక్చువల్ ట్రావెల్ స్లీపర్ బస్ వచ్చేసి గచ్చిబౌలిలో స్టార్ట్ అవుతుంది. గచ్చిబౌలిలో అందరినీ డ్రాప్ చేసేసింది. సో మేము ఇప్పుడు ప్రజెంట్ గచ్చిబౌలిలో అయితే ఉన్నాము. నైట్ 8:30 అవుతుంది. బస్ అయితే వచ్చేసింది. సో టికెట్స్ అన్నీ ఇలా డ్రైవర్స్ ఇలా చెక్ చేస్తారు మనం బుక్ చేసుకున్న టికెట్స్. అండ్ మనం లగేజ్ మొత్తం వాళ్ళకి ఇస్తే బస్ స్టోరేజ్లో పెట్టేస్తారనమాట. చిన్నవి ఏమైనా ఉంటే మనం క్యారీ చేయొచ్చు పైకి. మేము పైన ఉన్న స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాము. మన సీట్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి, కంఫర్టబుల్గానే ఉన్నాయి. మనకి 2 బెడ్షీట్స్ కూడా ఇస్తారు. సో పిల్లోస్ ఇస్తారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఏసీ కూడా ఉంటుంది. పైన వ్యూ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి మేము పైన బుక్ చేసుకున్నాము. కింద కూడా బాగుంటుంది. ఎవరైనా ఎక్కడం రాకపోతే కింద కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము ఎలాగో ఇంట్లో నుంచే వెళ్తున్నాం కదా అని చెప్పేసి తినడానికి ఇంట్లో నుంచి పులిహోర అయితే తీసుకెళ్ళాము. నైట్ ఆ బస్సులోనే తినేసాము. మధ్యలో డిన్నర్ టైంలో బస్సు ఆపుతారు. బట్ ఇంట్లో నుంచే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ తీసుకెళ్ళాం అన్నమాట. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము తినేసి కొంతసేపు మూవీ చూసి పడుకున్నాము. గుడ్ నైట్ అందరికీ. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే ఏ టైంకి చేరుకున్నాము, ఎక్కడ ఉన్నాము, దర్శనం ఎలా జరిగింది అన్ని డీటెయిల్స్ చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. శ్రీకాళహస్తి జర్నీలో డే 2 అన్నమాట. తెల్లారింది. శ్రీకాళహస్తికి 2 hours అయితే చేరుకుంటాం అనగా మార్నింగ్ 6:30 AM బస్ అయితే బ్రేక్ డౌన్ అయిందనమాట. కరెక్ట్గా టీ షాప్ ముందే ఆగింది. అండ్ అలాగే బస్సులో నా చెప్పులు కూడా పోయినాయి. ఎంత వెతికినా దొరకలేదన్నమాట. చెప్పులు పోతే మంచిదా కాదా అని కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి నాకు. వేరే బస్సు వచ్చి ఎక్కేలోగా మేమైతే టీ తాగినాము. వేరే బస్సు ఒక ½ an hourలో వచ్చేసింది, ఎక్కేసాము. అయితే ఇప్పుడు ఎక్కిన బస్సు వచ్చేసి డైరెక్ట్ తిరుపతి కంట శ్రీకాళహస్తి లోపట బస్ స్టాప్లో ఆపనన్నారు. సో శ్రీకాళహస్తి బైపాస్ మీదనే దిగేసామన్నమాట. అక్కడ నుంచి ఆటో తీసుకొని శ్రీకాళహస్తి లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ చూసారు కదా, మనం టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ ఒక వాగు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. ఆటోని ఆపి మరీ ఈ వ్యూ అయితే రికార్డ్ చేసుకున్నాము. సో ఆటోలో ఇలానే మేము బుక్ చేసుకున్న ఎలైటిన్ హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్ వచ్చేసి టెంపుల్ యొక్క 4వ దక్షిణ గోపురం ఆపోజిట్ గల్లీలో 2 minutes వాక్లోనే ఉంటుంది, చాలా దగ్గరలో. హోటల్ నీట్గానే ఉంది. సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. 24 hours-కి 1000 rupees తీసుకున్నారు. అదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 1500 ఉంది. సో డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవడమే బెటర్ అనమాట. సో టెంపుల్ దగ్గర మనకి నెంబర్ ఆఫ్ హోటల్స్ అయితే ఉన్నాయి. దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసిన హోటల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ అప్ రూమ్స్ కూడా ఉన్నాయి. అప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మీరు ఎగ్జిట్ కూడా అవ్వచ్చు హోటల్ నుంచి. అలాంటి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏం టెన్షన్ పడన అవసరం లేదు. అకామిడేషన్ వైజ్ నో ప్రాబ్లం. మాకైతే 3rd floor లాస్ట్ కార్నర్లో అయితే రూమ్ అలకట్ అయింది. చాలా బాగుంది రూమ్ మాత్రం. వెంటిలేషన్ సూపర్గా ఉంది. మనకి రూమ్ పైన నుంచి చూస్తే మనకి టెంపుల్ వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది అన్నమాట. మనకి ఆ టెంపుల్ పైన కనిపిస్తున్నది భక్త ప్రహ్లాద టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఎండలు అయితే మామూలుగా లేవు, ఫుల్ ఎండలు ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ అన్నమాట. రూమ్ అయితే నీట్గానే ఉంది. 9:30 or 10 అయింది మేము చెక్ ఇన్ చేసేసరికి. అండ్ టీవీ కూడా ఉంది, మనకి చైర్ కూడా అవైలబుల్ ఉంది. షాంపూస్ అండ్ సోప్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టవల్ కూడా ఇస్తారు వాళ్ళు. మనతో పాటు ఎలాగో ఉంటాయి, జస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటి చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. సీ యూ ఇన్ ద టెంపుల్. సో మేము ఫ్రెష్ అప్ అయి కిందికైతే దిగాము. ఫుల్ ఎండ కొడుతుంది. చుట్టుపక్కలన్నీ కూడా హోటల్స్ అనమాట. ఇలా స్ట్రైట్గా రోడ్ పైకి నడుచుకుంటూ వెళ్తే మనకు 4వ దక్షిణ గోపురం కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ద్వారం నుంచే మనకి 4వ దక్షిణ గోపురం వైపు ఎంట్రీ అన్నమాట. మనం ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మొత్తం షాప్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు. మా దర్శనం తర్వాత బయటకు వచ్చి చూస్తే మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు. ఇలా మనం కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు అన్ని కూడా ఫ్రీ వాష్రూమ్స్ అన్నమాట. ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఉచితంగా స్నానాలు చేయొచ్చు. ఎవరైనా హోటల్స్లో స్టే చేయలేమనుకునే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడే ఫోన్లు పెట్టేసి లోపల మనం టికెట్స్ తీసుకోవాలి. ప్రసాదం కౌంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. దేవుడి దర్శనం టికెట్స్ విషయానికి వస్తే రాహుకేతు పూజ టికెట్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా మళ్ళీ టికెట్ తీసుకొని అవసరం లేదు. రాహుకేతు పూజ అయిన తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. రాహుకేతు పూజ టికెట్లు వచ్చేసి 500 నుంచి 5000 వరకు కూడా ఉన్నాయి. పూజ అనేది అన్నీ కూడా సిమిలర్గా ఉంటుంది. బట్ మండపాలు అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. దేవుడి సన్నిధిలో ఉన్న మండపంలో మీరు చేసుకోవాలి అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 5000 ఉంటుంది. దాని పక్కనే ఉన్న మండపంలో చేసుకోవాలంటే 2500 ఉంటుంది. కొంచెం దూరం ఉన్న మండపాలలో చేసుకోవాలంటే 500, 750, 1500 అలా ఉంటాయన్నమాట. పూజకు కావాల్సిన సామాను కిట్టు మొత్తం టికెట్తో పాటు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు.
ఆ కిట్లో ఏమేమి ఉంటాయంటే బ్లాక్ క్లాత్, రెడ్ క్లాత్, తెల్ల మినుములు, నల్ల మినుములు, వెండి రాహుకేతు విగ్రహాలు, తమలపాకు, వక్కలు, కుంకుమ, పసుపు ఉంటాయి. నేను ఇవన్నీ కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళే ముందు లాకర్లో మొబైల్స్ పెట్టి వెళ్ళాం కాబట్టి. రాహుకేతు పూజ అనేది 365 డేస్ ఎనీ టైం జరుగుతూనే ఉంటుంది. పూజ అనేది మనకి 45 మినిట్స్ అలా ఉంటుందన్నమాట. ఇంకా రాహుకాలంలో చేసుకుంటే బెటర్ అని చెప్తుంటారు. సో పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుని దర్శనం చేసుకున్నాక అక్కడే ఆ విగ్రహాలను మీ చుట్టూ 3 సార్లు తిప్పుకున్న తర్వాత అక్కడే ఉన్న పక్కన హుండీలో వేయమని చెప్తారు. మాది పూజ అయిపోయింది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ చూపిస్తున్న మెట్లు వచ్చేసి భక్త ప్రహ్లాద టెంపుల్కి దారి అన్నమాట, కొండపైన ఉంటుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, ఇప్పుడు వెళ్తే మాత్రం కాళ్ళు చాలా కాలుతాయి. దాదాపు 300 మెట్లు అలా ఉంటాయంట. సో పైకి ఎక్కినప్పుడు మనకి శ్రీకాళహస్తి సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుందంట, చాలా బాగుంటుంది. మేమైతే వెళ్ళలేదు. మేము పూజ టికెట్ వచ్చేసి 2500ది తీసుకున్నాము. సో మాది దర్శనం అయిపోయింది. మేము రూమ్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ వెజ్ హోటల్స్ ఉంటే అక్కడ తినేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇది మా శ్రీకాళహస్తి జర్నీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో.